పెంచి ఎవరి మీద వేస్తారు? పింఛన్లు పెంచిన వాళ్ళు ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. వస్తువు కొనుక్కునే వాళ్ళు ఉంటారు, కొనుక్కోలేని వాళ్ళు ఉంటారు. అందరికేమో పింఛన్లు పెంచదు. ఉన్నవాడికి ఇచ్చాడు, లేనివాడికి ఇచ్చాడు. అది కాదు పద్ధతి. ఎవరు వచ్చినా కానీ ఆన్లైన్లో ఏ ఆస్తులు ఉన్నాయి, ఏ పాస్తులు ఉన్నాయి అందరికీ తెలిసి చూసి లేని బీదా సాధకి ఇవ్వండి. భర్త లేని ఆడదానికి ఇవ్వండి, బాగుంది. బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. నూనె ప్యాకెట్ ఏ రోజులైనా 300 అమ్మిందా? మేము లేని బీదోళ్ళం ఎక్కడి నుంచి తెచ్చుకొని అమ్ముతాం? ఇంటి పన్ను 120 రూపాయలు కట్టేదాళ్ళు ఇప్పుడు 1000 రూపాయలు వేస్తున్నాడు. 50 గజాల్లో ఉన్నది చెప్తున్నా నేను. ఇలా పెంచటం ఎందుకు? ఇలా వేయటం ఎందుకు? ఇంత పెంచటం ఎందుకు? ఇలా వేయటం ఎందుకు? ఎవరి మీద సాధిస్తారు? పింఛను ఇవాళ రాలేదంట. సాయంత్రం 4ంటికి రండి ఇస్తామన్నాడు. మళ్ళీ సాయంత్రం 4ంటికి వస్తే రేపొద్దున అంటాడో మరి ఏమంటాడో వాళ్ళ ఇష్టం. ఎప్పుడు ఇస్తే అలాగా ఇస్తామంటే ఇప్పుడు మేము లేని వాళ్ళం కదా, మరి వాళ్ళ చుట్టూ తిరగాలి కదా. ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకోవటమే, అది పద్ధతి. ఇంకేం చెప్పేసేం లేదు. మీకు అర్థమైందా? ఇలా పెంచేసయ్యా ఇవ్వలేదంట, డబ్బులు ఇంకా ఇవ్వలేదంట. ఇప్పుడు వేయలేదమ్మా, డబ్బులు రాలేదు ఇవ్వలేదంట. ఇవ్వలేదు. సాయంత్రం 4ంటికి రమ్మ, అది నమ్మకం చెప్పలేము. అది అంతే, వాళ్ళు రమ్మన్నప్పుడు రావడం పోవడం, ఇచ్చే తీసుకుంటే లేకపోతే లేదు. ఏం చేసేది ఏం లేదు, ఉండదు. అంటే సాయంత్రం 4ంటికి వస్తాయి, 4ంటికి రమ్మని చెప్పారు. వస్తాయని ఖచ్చితంగా చెప్పలేదు. ఇప్పుడు డబ్బులు రాలేదమ్మా, సాయంత్రం రండి 4ంటికి అన్నారు, అంతే. సాయంత్రం కూడా లేకపోతే రేపు పొద్దున ఎప్పుడవుతుంది తెలియదు. వాళ్ళు ఆడిస్తే వీళ్ళు ఇస్తారు, చెప్పలేముగా. వాళ్ళు ఇస్తే ఇస్తారు. సరే బాబు. పేరు చాంద్వి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? 12వ రోడ్డు. ఓకే. ఎంతసేపు ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడికి సచివాలయం దగ్గరికి? మేము ఆ పొద్దున 6ంటికి వచ్చాము. ఏమంటున్నారు ఇక్కడ సచివాలయం వాళ్ళు ఎవరు రాలేదు ఇప్పటికి. పెన్షన్ ఇస్తానన్నారు కదా, మరి ఈ రోజు ఇస్తానన్నారు. ఇస్తారంట. వాళ్ళు చెప్పలేదయ్యా, మాకు ఇంకా చెప్పలేదు. ఫలానా సత్యనారాయణ కాడికి పోతే పింఛన్ ఇస్తారంట అన్నారు. మాకు ఇంట్లోకి వచ్చి తలుపు తట్టి 3ంటికల్లా ఇచ్చేవాళ్ళు. ప్రతి నెల మరి వాలంటీర్ ఇంటికి వచ్చి ఇచ్చేసేవాళ్ళు కదా. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎలాగుంది? ఇప్పుడు చచ్చిపోతున్నాం. మందులు కూడా లేకుండా అలతొచ్చి ముసలివాళ్ళం బతకం మేము. చంద్రబాబు నాయుడు లాగా చేసిండు మాకు. మేము ఎట్ట బతికేము? మందులు తెచ్చుకొని బతికేవాళ్ళము. 3 రోజుల నుంచి పడిపోతుండయ్యా. మాకు ఇంటికి వచ్చి పింఛన్ తెల్లారికి ఇచ్చేవాడు, మందులు తెచ్చుకునే వాళ్ళము. మాకంట ఏడిపిస్తున్నాడు అయ్యా. చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు. అయితే ఇబ్బంది పడటం లేట్గా చచ్చిపోతాను అనుకుంటున్నా. చచ్చిపోతాను, నేనేం బతుకుతా ఈ ఎండలకి? వాళ్ళు పింఛన్ ఇచ్చేదాకా బతుకుతున్నానా అని అల్లాడిపోతున్నా. తినొచ్చారా? ఇంతకీ మొఖమే కడుక్కోకుండా వచ్చిన అయ్యా. తెల్లారి పొద్దున్నే వచ్చినాము. షేక్ రహమతాబి నా పేరు. 12వ నెంబర్ రోడ్డు. ఇప్పుడు సచివాలయం దగ్గర ఉన్నారు కదా, వీళ్ళు ఏమంటున్నారు సచివాలయం సిబ్బంది పెన్షన్ గురించి? ఈ చంద్రబాబు నాయుడు గారు ఇలా ఎందుకు చెయ్యాలి? ముసకోళ్ళు ముతకోళ్ళు అందరూ ఉన్నారు కదా. వీళ్ళు ఇంతకుముందు గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి స్టోర్ల దగ్గరికి వెళ్ళి గంటలు కూర్చొని ఆన్లైన్లు పడక ఇంటికి 4-5 సార్లు 5 సార్లు తిరిగి అక్కడ మొఖాలు కడుక్కోలేక తల తిరిగి కళ్ళు తిరిగి ఎంతమంది కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు కూడా ఈ 4 రోజులు లేట్ అయిపోతున్న ముసలోళ్ళు ఏడుస్తున్నారు ఒక్కొక్కళ్ళు. ఇట్టకొచ్చి ఎన్ని రోజులు తిరగలరు? ఇప్పుడు ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇళ్ళకు వచ్చి వాలంటీర్లు తలుపు కొట్టి మాకు రేషన్ ఇచ్చేవాళ్ళు, పింఛన్లు ఇచ్చేవాళ్ళు. వాళ్ళకి మీద కించపరిచి వాళ్ళకి అనే రకంగా మాట్లాడినారు. ఆ పవన్ కళ్యాణ్ గారు మాటలేని చంద్రబాబు నాయుడు గారు చాలా మారిపోయారు. వాలంటీర్లు ఇంటికి రాకుండా పెన్షన్స్ ఆపింది ఎవరు అనుకుంటున్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారే కదా ఆపింది. ఆయనే కదా ఆపిండ్రు. ఎవరి పేరు చెప్పినా వాళ్ళే కదా. మళ్ళీ పైకి నాటకాలు మీడియాలో టీవీలలో ఏం చెప్తున్నారు? మేము ఇవ్వద్దన్నామా, మేము ఆపమన్నామా, ఎందుకు అలా చేశాడు ఆయన అని మళ్ళీ తిప్పి అట్టగే పెడుతున్నారు. 10 తప్పులు వాళ్ళు చేసి జగన్ మీద చెప్పేస్తున్నారు అన్నీ కూడా కలిపి. తెచ్చుకునే వాళ్ళం ఏంది ఏడుస్తున్నారు? మందులు తెచ్చుకునే వాళ్ళు, మందుల షాపుల్లో డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎంత బాధపడుతున్నారో, ఎంత ఏడుస్తున్నారో ముతకోళ్ళు. ఎక్కడి దాకా ఎందుకయ్యా? మా అమ్మ అయితే తల తిరిగి నిన్న పడిపోయింది. మందులు తెచ్చుకునే వాళ్ళు మందుల షాప్ కాడికి వెళ్తే పోయిన నెల డబ్బులు ఇవ్వాలి కదమ్మా, ఈ నెల అప్పులు ఎట్టిస్తారు మీకు అని అడిగాడు అబ్బాయి.
కట్ట మీద అబ్బాయి. అట్టాగి 3 రోజుల నుంచి లేట్ అయితే మాకు తల బ్రెయిన్ బాగలేకు, 60 సంవత్సరాలు, మా అమ్మగారికి 85 సంవత్సరాలు. ఇలాంటి వాళ్ళకి ఆ పింఛన్ మీద బతుకుతున్నారు. 4 కొడుకులు ఉంటే ఆమెకు చనిపోయారు. ఆమె ఎంత ఇబ్బంది పడుతుందో తెలుసా? నేను ఆడపిల్లని ఎక్కడ చూసానని నేను రోజు ఇసుకించుకుంటున్నాను ఆమెకి. నాకే సరిగా లేదు, నా భర్త లేడు, చనిపోయాడు. ఇలాగ మేము ఎన్ని రోజులను ఇబ్బంది పడుతుంటే ఈ జగన్ గారి ప్రభుత్వం బాగుందిలే అనుకుంటే మధ్యలో ఈయన వచ్చి పుల్లబెట్టి ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ మాటలు ఈయని మాకు ఎంత ఏడిపిస్తున్నాడు. ఇండ్లకు వచ్చి వాలంటీర్లు మాకు పింఛన్లు ఇచ్చేవాళ్ళ, మాకు స్టోర్ దగ్గర బియ్యం ఊరికి సంతకం పెడితే ఇచ్చేవాళ్ళ. ఇప్పుడు యథాప్రకారంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎలాగుందో ఇప్పుడు అలా చేయాలని చూస్తున్నాడు మమ్మల్ని అందరినీ. ఇలాగే మేము ఈ మొత్తుకోళ్ళం ఎట్ట బాధపడతామయ్యా, మాకు తలలు తిరుగుతాయి, బీపీలు, షుగర్లు, మా కొండ్లలో బాగోదు మాకు. ఇలాగ ఎన్ని రోజులు బాధపడాలి? ఇది న్యాయం కాదు, ఇది పద్ధతి కాదు. జై జగన్, మా జగన్ గారు రావాలి, మళ్ళీ ఇదే ప్రభుత్వం మాకు జరగాలి. ఇది ఈ సచివాలయం దగ్గరికి పొద్దున్న వచ్చారు కదా, ఎన్ని గంటలకు వచ్చారు మీరు? అక్కడ ఈ సిబ్బంది ఏం చెప్తారు మీకు అసలు? మేము మా అమ్మగారు అయితే 7:30కే వచ్చిందయ్యా. చిన్నగా నడుచుకోలేక ఒక అబ్బాయి నీళ్ళ కోసం వస్తుంటే కట్ట మీదకి ఆ అబ్బాయి బండి ఎక్కిచ్చి చిన్నగా పంపిస్తే అక్కడ దిగింది వచ్చి మా అమ్మాయి దిగి అమ్మ అక్కడ కూర్చొని ఎప్పటి నుంచో. నేను ముఖం కడుకోలే, నా కళ్ళు తిరుగుతుంది పడిపోతుంది చూడండి లోపల. ఎన్ని గంటలకు ఇస్తానని చెప్తున్నారు మీతో? మాకు 9 గంటలకు ఇస్తారని చెప్పారు మెసేజ్లు. అది మెసేజ్ చేశారు. చేసేసారు. మరి ఇక్కడికి వచ్చి అడిగితే ఎవరన్నా సమాధానం అసలు లేరు, తలుపేది ఇయ్యలేదు కదా, ఎవరు లేరు. వచ్చి కూర్చొని ఉందిగా, అందరం వచ్చి కూర్చొన్నాంగా, నిల్చొని ఉన్నాంగా అందరం. అది ఎందుకయ్యా మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు చెప్పండి? ఆయన ప్రభుత్వంలో కూడా చేయమని మేము వద్దను అంతవరకే, కానీ ఆయన అలా చేయటం పద్ధతి కాదు. అది అంటే వీళ్ళ అంటే ఒంట్లలో బాగోలేని వాళ్ళం చాలా మంది ఉన్నామయ్యా, అందరం ఒకలాగా ఉన్నాం కదా. అది ఇప్పుడు ఈ పింఛన్లు అనేది ఎవరికి ఇచ్చేది? 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకేగా, భర్తలు చనిపోయే వాళ్ళకేగా, ఈ భర్తలు లేని వాళ్ళకేగా ఇచ్చేది. మరి వీళ్ళు ఎందుకు వస్తున్నారు? 30 ఏళ్ళోళ్ళు 25 సంవత్సరాల రారుగా పింఛన్లకి. ముసుకోళ్ళు, భర్తలు చనిపోయిన వాళ్ళు, వీళ్ళకి ఎన్ని కష్టాలు ఉంటే ఎన్ని బాధలు ఉంటే వస్తున్నారు పింఛన్లకి. అవి వస్తే పిల్లలు లేనోళ్ళు, జల్లలు లేనోళ్ళు, పిల్లలు చూడని వాళ్ళు ఎంతమందో ఉన్నారయ్యా ఇలాంటి వాళ్ళల్లో. అది షుగరు, బీపీ ఇవన్నీ పెట్టుకు నడవలేము. ఏం చేయాలా? రేపని ఇంతేగా, రేపని ఇంతే, గెలిచాకని ఇంతే. అందుకని జగనే రావాలా, ఖచ్చితంగా చెప్తున్నాను నేను. జగనే రావాలా. ప్రభుత్వం అయితే మీ పేరు? షేక్ హజరత్ బే అండి, ఎక్కడి నుంచి వచ్చారు? 12వ రోడ్డు. ఏమంటున్నారు సచివాలయ సిబ్బంది? సచివాలయ సిబ్బంది ఏమంటున్నారో తెలియదు, ఇదే రావటము. ఇప్పుడు దాకా వాలంటీర్లు ఇచ్చారు, ఏ కష్టం లేదు. 5ంటికి ఇచ్చి 6ంటికి వచ్చి ఇచ్చేసేవాళ్ళు. కష్టం అనేది తెలవాల మాకు 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు. ఇప్పుడు మట్టుకి కష్టం తెలుస్తుంది. ఇక్కడికి వచ్చాము, 6ంటి నుంచి కూర్చొని ఉన్నాము. వాళ్ళు వచ్చి ఎప్పుడు వస్తారో ఎప్పుడు ఇస్తారో తెలియదు మాకు. ఎప్పుడు వస్తారు? వాలంటీర్ సిబ్బంది ఎందుకు ఇవ్వట్లేదని తెలుసా మీకు? పెన్షన్ ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు ఇవ్వద్దన్నారంట. మరి చంద్రబాబు నాయుడు వాళ్ళు ఇవ్వద్దు, ఈ సచివాలయంలో 25 మంది ఉన్నారు, జీతంలో వాళ్ళకి జీతాలు ఊరికి తీసుకుంటున్నారు, వాళ్ళు ఇస్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలి, కానీ వాలంటీర్లు ఇచ్చేది ఏంటి? వాలంటీర్లు ఎందుకు అన్నారంట. మరి అది ఎందుకు అన్నారో మరి ఏంటో. ముసలాళ్ళు ఉన్నారు, ముతుకోళ్ళు ఉన్నారు, ఇది మరి షుగర్ బీపీ వాళ్ళు ఇప్పుడు ఆమె చూడండి అడ్డం పడిపోతుంది. మరి అలాంటి వాళ్ళు అందరూ ఏమైపోవాలి? మరి మేము ఆయనకి ఎందుకు మేము ఈ పెన్షన్ వచ్చి వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇస్తుంటే మాకు ఈ 4.5 సంవత్సరం 5 సంవత్సరాలు మాకే కష్టం తెలవాల, బియ్యం కానీ ఈ పింఛన్లు కానీ. మరి ఈయన ఎందుకు ఇవ్వద్దన్నాడు ఏంటో. మరి మా కష్టాలు మరి ఆయన తీసుకోడు కదా, ఆయనకి ఏం తెలియదు. మేము తీసుకుంటున్నాం కాబట్టి మాకు కష్టాలు తెలుసు. వచ్చి ఎప్పటి నుంచి 6ంటికి నుంచి కూర్చుంటున్నాం, కళ్ళు తిరుగుతాం, పడిపోతాం. ఆయనకేం బాధ? మాకు బాధ ఇదంతా. మాకెందుకు ఏడిపిస్తున్నాడు ఆయన? మాకు అట్లాగా వాలంటీర్కి ఇస్తే శుభ్రంగా వాలంటీర్ వాళ్ళు ఇచ్చేస్తారు కదా. 5 గంటలకి ఇచ్చేసేవాళ్ళు అండి. ఏ కష్టం మాకు అసలు తెలవలా. లేట్ అయింది. ఎలా ఉంటుందండి? మేము మందులు తెచ్చుకోవాలి, ఫస్ట్ తారీఖు మందులు తెచ్చుకోవాలి. మందులు లేకుండా మరి అట్టాగట్ట కష్టపడి వాళ్ళు ఇస్తామంటే పరిగెత్తుకుంటూ వచ్చాం. మరి ఇచ్చినప్పుడు తీసుకోవాలి. మరి ఏం చేస్తాం? వాలంటీర్లకు లేకుండా చేసిండు కదా. మరి ఆయనకంటే చెల్లుబాటు అయింది. మా పేదవాళ్ళు మేము ఎట్ట చెల్లుబాటు అయింది మాకు? కష్టపడి ఇంకా అలాగే ఇచ్చినప్పుడే తీసుకొని పోవాలి. అదే మా జగన్ ప్రభుత్వం వస్తే మళ్ళీ మాకు ఈ కష్టాలు పోతాయి. మేము ఎప్పుడు 6ంటికి వచ్చామండి. సార్ నా పేరు ఆర్ గోపీనాథ్ బాబు. నేను ఉండేది మహానాడు రోడ్ నెంబర్ 13లో ఉంటాను సార్. నా వయసు 65 సంవత్సరాలు సార్. నాకు పెన్షన్ వచ్చే పెన్షన్ వాలంటీర్స్ ఇచ్చేవాళ్ళు, హ్యాపీగా తీసుకునేవాళ్ళం సార్. ఇప్పుడు పొద్దున 5ంటికి వచ్చాను సార్ ఇక్కడ 1వ నెంబర్ సచివాలయం దగ్గరికి. ఇప్పటి వరకు ఎవరు రాలేదు. అసలు పెన్షన్ ఇస్తారా ఇవ్వడా కూడా తెలియదు.
వచ్చే పెన్షన్ని ఈ చంద్రబాబు నాయుడును రమేష్ కుమార్ ఎందుకు ఆపినట్లు తెలియదు. వాళ్ళేమో హైదరాబాద్లో ఉంటారు, ఏంటి మేమేమో విజయవాడలో ఉంటాము. ఎందుకు ఆపినట్లు, ఎందుకు పొద్దున్న నుంచి ఎంతమంది ఉన్నాయి, ఎన్ని వందల మంది ఇక్కడ నిలబడి ఉన్నారు చూడండి రోడ్డు పైన. 6 గంటలకు వచ్చామన్నారు కదా, ఏం సమాధానం చెప్తున్నారు? అసలు ఇక్కడ ఎవరు దిక్కే లేదు అసలు. ఇక్కడ అసలు వచ్చే పెన్షన్ శుభ్రంగా వాలంటీర్స్ ఇచ్చేవాళ్ళని వాళ్ళు ఎందుకు ఆఫ్ చేసినట్టు చెప్పండి. రమేష్ కుమారు ఎన్నికలు చీఫ్ కమిషనర్గా చేశాడు, అతను ట్రాన్స్ఫర్ హైదరాబాద్ వెళ్ళిపోయాడు. వాడు బతికేదో అక్కడ చూసుకోవాలి కదా. అక్కడ వీడేమైనా మంచివాడు రమేష్ కుమారు. వాడు గవర్నమెంట్ స్థలాన్ని, పార్కుకు సంబంధించిన స్థలాన్ని, 10 సెంట్ల స్థలాన్ని ఆక్రమించుకుని ఇల్లు కట్టుకుంటాడు. ముందు వాడిని కరెక్ట్ చేసుకోమని చెప్పండి సార్. అక్కడ మీరు కరెక్ట్గా ఉండి మమ్మల్ని కరెక్ట్గా ఉండమని చెప్పండి. అంతేగాని ప్రభుత్వ సొమ్మును ఆక్రమించేదే వాళ్ళు. పార్కు పక్కన వాడి ఇల్లు ఉంది జూబ్లీ హిల్స్లో. వాడు ఎన్ని సెంట్ల స్థలాన్ని ఆక్రమించాడు. వాడేదో పెద్ద కరెక్ట్ అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, హైకోర్టుకి వెళ్ళాడు, ఢిల్లీ కోర్టుకి వెళ్ళాడు. ఇప్పుడు మన హైకోర్టులో వేశారు. దీనికి చంద్రబాబు నాయుడు కారణము. చంద్రబాబు నాయుడు, రమేష్ కుమార్ ఇద్దరు కలిసి చేశారు ఈ పని. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? ఇది నన్ను అడిగితే ఎవ్వరు పొరపాటును కూడా తెలుగుదేశానికి మాత్రం అసలు ఓటు వేయద్దండి. అసలు వేశారంటే మాత్రం ఇదే పరిస్థితి మనకి. ఇప్పుడు దీంతో వదిలేసేయండి. ఇప్పుడు రేషన్ ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి, ఎవరు ఇస్తారు? వాళ్ళు బాబుదేమన్నా గవర్నమెంటా? చంద్రబాబు నాయుడుది కూడా మా సొమ్మేగా మాకు ఇచ్చేది. ఇది పద్ధతి కాదు సార్ చంద్రబాబు నాయుడికి. మీ పేరు? నా పేరు షేక్ జహరాబి. ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ కొబ్బరి రోడ్డు. ఎన్ని గంటలకు వచ్చారు ఈ సచివాలయం దగ్గరికి? మేము 6ంటికి వచ్చానండి. ఏమంటున్నారు సిబ్బంది? ఏమంటలా అసలు ఏం లేరు, అయిపోయాలి రావు డబ్బులు. 4 గంటలకి ఇంకా బ్యాంకులో వేస్తారు, రేపిస్తారు, వెళ్ళిపోండి అన్నారు. వెళ్ళిపోండి అంటే అందరూ వెళ్ళిపోయారు చాలామంది. ఇంకా నేనే నిలబడ్డా. ఇన్ని నెలలు మరి మీకు ఇంటికి వచ్చి వాలంటీర్ ఇచ్చేవాడు కదా, వారింటి ఇచ్చేవాళ్ళండి. ఇవ్వట్లేదు, మీకు ఎలా అనిపిస్తుంది? ఈ బాధగానే కనబడుతుంది ఇప్పుడు అంతా. మరి ఇప్పుడు వస్తాం, పొద్దున వచ్చాం, 6ంటికి వచ్చాం, మొహం కడుక్కొని వచ్చిన కాడి నుంచి ఇప్పుడు టిఫిన్ లేదు, ఏం లేదు. ఇప్పుడే ఇక్కడ కూర్చున్నాం. ఇచ్చేసేవాళ్ళండి, ఇంటికే వచ్చేసేది. 5:30, 6ంటికి వచ్చేసేది పింఛన్. ఏం లేదండి అప్పుడు. ఇప్పుడే ఇబ్బందిగా ఉంది. ఇబ్బంది అంటే మరి వచ్చాం కాబట్టి ఆలస్యం అవుతుంది, రావాలి కదా వాళ్ళైనాను. ఇంక ఇప్పుడు దాకా వచ్చే తలుపులు తీయలేదు మరి. అదే ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.